వెల్కమ్ టు ఏపీ టీచర్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, 10th క్లాస్ రిజల్ట్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మీకు ఒక మనవి, ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి కోఆపరేట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరింతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే కనిపించేటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనబుల్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 10th క్లాస్ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలన్నా, మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ని టైప్ చేయాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు. ఆ విధంగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ రోల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ రోల్ నెంబర్ని టైప్ చేయాలి. రోల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ మీద నొక్కాలి. అప్పుడు ఈ విధంగా వెంటనే మనకి రోల్ నెంబరు, పేరు, తండ్రి పేరు, అలాగే ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ సెక్యూర్డ్ మార్క్స్ అని ఉంది కదా, ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చిన మార్కులు, అలాగే పాసా ఫెయిలా, సెకండ్ లాంగ్వేజ్ ఎన్ని మార్కులు వచ్చాయి, పాసా ఫెయిలా అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ విద్యార్థి అన్ని సబ్జెక్టులు కూడా పాస్ అవ్వడం జరిగింది. అన్నిట్లో కూడా పి అని కనిపిస్తుంది. పి అంటే పాస్ అని. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయిన విద్యార్థి ఉంటే కనుక అక్కడ ఎఫ్ అని కనిపిస్తుంది. అంటే రిజల్ట్స్ దగ్గర ఎఫ్ అని కనిపిస్తే కనుక ఆ విద్యార్థి ఫెయిల్ అయినట్టు లెక్క. ఇక్కడ సబ్జెక్ట్ వారీగా ఎన్ని మార్కులు వచ్చాయి చూసుకోవచ్చు. అలాగే గ్రాండ్ టోటల్ చూసుకోవచ్చు, టోటల్ ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోవచ్చు. రిజల్ట్ అంటే ఫస్ట్ డివిజనా, సెకండ్ డివిజనా, థర్డ్ డివిజన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విద్యార్థి 380 మార్కులు పొందడం జరిగింది. ఈ విద్యార్థికి 380 మార్కులు వచ్చాయి. అలాగే ఫస్ట్ డివిజన్లో పాస్ అవ్వడం జరిగింది. ఈ మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ప్రింట్ చేసుకోవాలన్నా ఇక్కడ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సేవ్ ఈజ్ పీడిఎఫ్ అని చెప్పి ఒక ప్రివ్యూ కనిపిస్తుంది. అప్పుడు మనం సేవ్ అని క్లిక్ చేసినట్లయితే సిస్టంలో పీడిఎఫ్ రూపంలో సేవ్ అవుతుంది. అదే మొబైల్ ఫోన్లో అయినప్పటికీ పీడిఎఫ్ రూపంలో సేవ్ అవుతుంది. ఒకవేళ ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డెస్టినేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ప్రింటర్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్రింటర్ పేరు కనిపిస్తుంది. మీ యొక్క ప్రింటర్ ఏమిటనేది సెలెక్ట్ చేసుకొని ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రింట్ అని కనిపిస్తుంది. ఆ ప్రింట్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రింట్ అవుట్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తదుపరి తాజా వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.